నమస్తే, నేను మీ మధునద్దునది. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి అంతిమ యాత్రలు ముగిసింది. అయితే జరిగింది ప్రమాదమా హత్యనా తేల్చాల్సి ఉంది. ప్రవీణ్ పగడాల గారు క్రైస్తవ మత బోధకుడైన ఒక మనిషిని మనిషిలా చూడాలే తప్ప మతంతో కాదు. హిందూ అయినా, ముస్లిం అయినా, క్రైస్తవుడైనా, ఏ మనిషినైనా మతంతో కాదు ఒక మనిషిలా చూడాలన్న గొప్ప ఉద్దేశపడుతాము. మనిషిని హిందువుగా చూడొద్దు, ముస్లింగా చూడొద్దు, క్రైస్తవుడిగా చూడొద్దు, బౌద్ధుడిగా చూడొద్దు. మనిషిని మనిషిగా చూడొద్దు. కష్టమా? చాలా కష్టం. చాలా ఈజీగా, చాలా కష్టం. మతం తట్టుకోలేదు, బట్టలు చింపేసుకుంటుంది. నిజంగానే అంటే పాస్టర్ ప్రవీణ్కు అంతిమ వీడుకోలు. సికింద్రాబాద్లోని క్రైస్తవ శ్మశాన వాటికలో ఖననం. భారీగా తరలివచ్చిన జనం. వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు, నిరసన. ప్రవీణ్కు నివాళులర్పించిన బ్రదర్ అనిల్ కేఏ పాల్. క్రైస్తవ మత బోధకుడు ప్రవీణ్ పగడాల అంతిమయాత్ర కార్యక్రమంలో సికింద్రాబాద్లో జరిగాయి. ప్రవీణ్ పగడాల భౌతిక గాయాన్ని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ సమీపంలోని క్రైస్తవ శ్మశాన వాటికలో గురువారం సాయంత్రం ఖననం చేశారు. ఏపీలోని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం ప్రవీణ్ పగడాల మృతదేహం గురువారం తెల్లవారుజామున సికింద్రాబాద్లోని సెంటినరీ బాప్టిస్ట్ చర్చికి వచ్చింది. ప్రవీణ్ పగడాలకు తుది వీడుకోలు పలికేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు, క్రైస్తవ బోధకులు చర్చికి తరలి వచ్చారు. బ్రదర్ అనిల్ కేఏ పాల్, మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు, మైనంపల్లి హనుమంతరావు తదితర ప్రముఖులు కూడా ప్రవీణ్ భౌతికానికి నివాళులు అర్పించారు. ఇక ప్రవీణ్ పగడాలకు నివాళులు అర్పించిన ఆయన అభిమానులు వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తూ చర్చి బయట పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. అనంతరం మధ్యాహ్నం ప్రవీణ్ పగడాల భౌతిక గాయానికి ప్రత్యేక వాహనంలో శ్మశాన వాటికకు ఊరేగింపుగా తరలించి ఖననం చేశారు. ఈ అంతిమయాత్రలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. కాగా తమకు ఎవరి మీద కోపం లేదని, తన భర్త ఆశయాలను కొనసాగిస్తామని పాస్టర్ ప్రవీణ్ పగడాల భార్య జెస్సికా పగడాల విలేకరులతో అంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. థ్యాంక్ యూ. My deepest gratitude that everybody is standing for my husband. I praise God for making him what he is or was. I am very proud of the ministry he did, and now me, my family and everybody here has to continue the ministry what he has shown us. And also, as our God Jesus Christ teaches us to be in peace and harmony, we have to show through our lives also. We are not here to take revenge. We are here to forgive everybody because of. And I again thank you everybody here who's seeing and also on YouTube and all over the world, praying for me and my family, and request to be like Praveen. Lakhs of Praveen. Thank you. ఇక ప్రవీణ్ పగడాల మృతిని ప్రమాదంగా చిత్రీకరించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని కేఏ పాల్ ఆరోపించారు. ప్రవీణ్ పగడాల మృతి అంశంపై కోర్టుకు వెళ్తానని ఆయన చెబుతుండగా ప్రవీణ్ భౌతిక గాయం వద్ద ఉన్న క్రైస్తవ ప్రముఖులు పాల్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు.
ప్రవీణ్ పగడాల మృతికి కారకులను తక్షణమే అరెస్టు చేయాలని, మత విద్వేషాలను రెచ్చగొడుతున్న యూట్యూబ్ ఛానళ్లను కట్టడి చేయాలని క్రైస్తవ ధర్మ ప్రచార పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షుడు జెరూసలేం మత్తయ్య ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను కోరారు. కాగా తన వ్యక్తిగత దర్యాప్తు మేరకు ప్రవీణ్ది ముమ్మాటికి హత్యనేనని, ప్రవీణ్ మృతదేహానికి హైదరాబాద్లో రీపోస్ట్ మార్టం చేయించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కోరుతానని అమలాపురం మాజీ ఎంపీ అశోక్ కుమార్ అన్నారు. అలాగే ఈ వార్తలో ప్రవీణ్కు నివాళులర్పించేందుకు వెళ్తూ లారీ ఢీకొని పాస్టర్ మృతి. హైదరాబాద్లోని ఉప్పల్ మెట్రో స్టేషన్ వద్ద ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనలో మాచర్ల జోసెఫ్ 45 అనే పాస్టర్ ప్రాణాలు కోల్పోయారు. గట్కేశ్వర మండలం కొర్రెముల గ్రామానికి చెందిన మాచర్ల జోసెఫ్ పాస్టర్ ప్రవీణ్ పగడాలకు నివాళులర్పించేందుకు ద్విచక్ర వాహనంపై సికింద్రాబాద్ వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. లారీ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించారు. జోసెఫ్కు భార్య, 2 కుమారులు ఉన్నారు. చాలా బాధాకరమైన విషయం ఇది కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరింత సమాచారం కోసం ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.